హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చెట్టు అనుకుందంటండి, ఎప్పుడు నేను ఎండలో నుంచోవాలి, వానలో నుంచోవాలి, ఏంటి నా కర్మ అని చెప్పి దేవుడికి తపస్సు చేసి ఒక ఇది అడిగిందంట. దేవుడా, నాకు నీడను ప్రసాదించు అని. సరే నీ కర్మ అని చెప్పి దేవుడు నీడను ప్రసాదించాడంట. ఆ నీడను ప్రసాదిస్తే చెట్టుకి ఎండ తగలకపోతే బతికిద్దా అండి? సూర్యరశ్మి కావాలి కదా, సూర్యరశ్మి కావాలి, నీరు కావాలి. ఆ రెండు వద్దనుకొని నీడని కోరుకుంది. కొన్నాళ్ళకు ఆ చెట్టు చనిపోయింది. చనిపోతే అప్పుడు చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు తెలిసిందనమాట చెట్టుకి, అయ్యో నేను అనవసరంగా ఈ కోరిక కోరుకున్నాను, ఇలా కోరుకోకుండా ఉన్నట్టుంటే నేను బ్రతికేదాన్ని కదా అని చెప్పేసి అనుకుందంట. మనుషులం కూడా అంతేనండి. కష్టాలు వచ్చినాయి అని చెప్పి, కష్టాలు వద్దు అని చెప్పి మనం దూరంగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? అంత హ్యాపీగా ఉండం. కష్టపడి హాయిగా సంతోషంగా చెమట చిందిస్తే, కన్నీరు కారిస్తే ఏమి రాదండి. చెమట చిందిస్తేనే మనకి మంచి ఫలితం అనేది దక్కుతుంది. మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు సుఖాలు కోరుకోవద్దండి, కష్టాలు కూడా కోరుకోండి.